హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. శ్రావణ మాసం మొదలైంది కదండి. మరి శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలను చేసుకుంటూ ప్రతిరోజు ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మరి ఈ ప్రసాదాలలో ముఖ్యమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది పెసరపప్పుతో చేసిన హల్వా. దీనిని చిట్టినాడు ఉక్కరయ్య అని కూడా పిలుస్తుంటారు. నోట్లో పెట్టుకుంటే అలా జర్రుమని జారే ఈ హల్వాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. పెసరపప్పు హల్వా చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. దీంట్లోకి 2 చెంచాల నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదాం, కాజు, ఎండు ద్రాక్షను 10 చొప్పున వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి అదే నెయ్యిలోకి పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. రవ్వ కొంచెం వేగిన తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మరొక చెంచా వరకు నెయ్యిని వేసుకొని 3/4 కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి. మనము పావు కప్పు ఉప్మా చేసుకునే సన్నరవ్వ వేసుకున్నాం కాబట్టి 3/4 కప్పు పెసరపప్పును వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా 3-4 నిమిషాల పాటు పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి. కొంతమంది పెసరపప్పును ఇలా నెయ్యిలో వేయించిన తర్వాత ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ పప్పును కుక్కర్లోకి వేసి ఉడికిస్తారు. అలా చేస్తే మనం నెయ్యిలో వేయించిన ఫ్లేవర్ అనేది పోతుంది. కాబట్టి నేను ముందుగానే పెసరపప్పును కడిగి గాలించి ఆరబెట్టుకున్న తర్వాత ఆ పప్పును వాడుతున్నాను. ఇప్పుడు ఏ కప్పుతోటి మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నిండుగా 2 కప్పుల వరకు వాటర్ పోసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనము బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం తురుమును తీసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు మాత్రమే వాటర్ పోసుకొని బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల బెల్లము, 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ బెల్లం అనేది జస్ట్ ఇలా వాటర్లో కరిగి ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది. దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఈలోపు పప్పు విజిల్స్ వచ్చి కంప్లీట్గా వేపర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి లిడ్ తీసి పప్పును చెక్ చేసుకోండి. జస్ట్ 2-3 విజిల్స్లోనే పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పును మరీ పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేయకుండా ఇలా జస్ట్ స్పాచులాతోటి అటు ఇటు కదపండి. పప్పు మరీ పేస్ట్గా ఉండద్దు, అలానే మరీ పలుకుగా ఉండకుండా ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్లోకి మరొక 2-3 చెంచాల నెయ్యిని వేసుకొని ఓసారి కలిపేయండి. ఇలా నెయ్యి వేయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న రవ్వ, పచ్చి కొబ్బరి తురుమును వేసి జస్ట్ ఓసారి కలిపేయండి. ఇప్పుడు మనము బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, దాన్ని స్ట్రైనర్ సహాయంతో ఇలా కొద్దిగా బెల్లం నీళ్ళను వేస్తూ పప్పులో కలిసేలా కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. బెల్లం నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా బ్యాచ్ వైజ్గా ఒక 2-3 టైమ్స్ వేసామంటే పప్పులో పూర్తిగా బెల్లం నీళ్ళు కలిసిపోయి పెసరపప్పు అనేది ముద్దలుగా కాకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి మనం ఇలా బెల్లం నీళ్ళను బ్యాచ్ వైజ్గా ఒక 2-3 టైమ్స్ పాటు స్ట్రైనర్ సహాయంతో వేసుకోండి. ఇలా బెల్లం నీళ్ళను వేసి మంటను సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 3-4 మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. పెసరపప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి రవ్వ ఉడకడానికి ఇక్కడ 3-4 మినిట్స్ టైం పడుతుంది అంతే. మధ్యలో మాత్రం నెయ్యిని వేస్తూ ఉడికించాలి. ఇలా కంప్లీట్గా ఉడికి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి ఓసారి కలిపేయండి. ఈ పెసరపప్పు హల్వా కమ్మగా ఉండడం కోసం ఇక్కడ మెయిన్గా నెయ్యి ఎక్కువగా వేయాల్సి వస్తుంది. కాబట్టి 1/2 కప్పు నెయ్యి ఖచ్చితంగా కొంచెం మధ్యలో యాడ్ చేస్తూ వేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తున్నానండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కూడా ఈ హల్వా మరీ గట్టిగా అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా జర్రుమని వెళ్ళిపోతుంది. చాలా కమ్మగా ఉంటుందండి. చిట్టినాడులో చాలా స్పెషల్ ఇది. అక్కడ ఉక్కరే అని పిలుస్తుంటారు. ఇది మామూలు రోజుల్లో కూడా చేసుకొని తినడానికి బాగుంటుంది. సమ్మర్లో చలువ చేయడానికి కూడా ఈ పెసరపప్పు హల్వాను చేసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైన ఈ హల్వాను తప్పకుండా నైవేద్యంగా చేసి సమర్పించండి. మరి నేను చూపించిన ఈ పెసరపప్పు హల్వా మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.